ఫ్రెండ్స్ అందరికి నమస్తే. ఎట్టున్నారు? మంచిగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటూ నేను మీ ఈతకల స్టార్ రాజు. ఏంటి సార్ అది? నీ అమ్మాయి ఈతకల స్టార్ అయినా అంటే ఏంటంటే ఫ్రెండ్స్ వాస్తవానికి మా అంతరం ఊర్లో ఈతకాలు ఫుల్ ఫేమస్. మస్తు మంది వస్తారు, జైచాల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? కానీ నేను మాత్రం ఇక్కడనే కాలు పెట్టుకుని ఓడు ఉండదు. ఎందుకంటే మనకు అంటే మ్యారేజ్ కాకముందు పొట్టు రోజు ఈదులకు పోయి పొద్దుగాల లేస్తేనే ఈతకాలు తాగుడు అట్లుంటుండే. ఇక మ్యారేజ్ తర్వాత ఏమైంది, ఇక మొత్తం డ్యామేజ్ అయింది అనమాట. ఇక మా దోస్తుగాళ్ళు వచ్చారు, ఇలా కల్లా పోదాం రా అత్తా అని. ఇక నేను వాస్తవానికి నేను ఒక్కరైతే పోకపోదు, కానీ వాళ్ళు పనాడు వచ్చారు కాబట్టి సో వాళ్ళతోనైతే పోదాం. వాస్తవానికి కళ్ళు ఇంకా ఎక్కువ వాడతలేదట, మరి దొరకదో చెప్పిరారంటే ఇంకా ఎప్పులాడుకున్నాక చూద్దాం బా మనూరులకు మనకు దొరకదా అని చెప్పాను. వాటి ఎంత మనూరులం అయితే ఏం పోయేది అక్కడ కళ్ళు లేనిది. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? సో పోయేది అడుగుదాం పా. చలో ఇక మా ఇంటికాడ నుంచి ఇక ఎల్లమ్మ కాడికి అదే తాళాలకైతే బండ్ల మీద అయితే పోయినాం అన్నమాట. పోయే వరకు ఫుల్ మంది ఉన్నారు, ఎందుకంటే సండే మామూలు ఉండరు. ఇక అవతోడు ఇలా సండే చెప్పిన ఫుల్ ఫేమస్ మా అంతరేమని పట్టినావా కాదు ఎంత జల్ది తీయన్నా నీర కట్టిండి. సో ఇక మొత్తానికి అయితే ఇలా సండే నేను చెప్పిన కదా ఫుల్ ఫేమస్ అని. కళ్ళే దొరుకుతలేదు, ఉన్నూరు రోజులకి దొరుకుతలేదు. ఏంది అది అజయ్? ఏం చేద్దామంటావు మరి? ఉన్నూరు రోజులు అయితే రే భయ్ ముందు చెప్పాలి అని చెప్పంటారా, అది కూడా వస్తాయి ముందు చెప్తే మా దొరకని. సో ఇక మా వంశీయాడు అయితే ఒక అన్న దగ్గర రమేష్ అన్న అన్న పేరు సురేష్ అన్న రమేష్ అన్న అన్న పేరు చెప్ప. సో ఇక అక్కడ అన్న దగ్గర అవుతుంది పోయి మరి టేస్ట్ చూడిపోరా మంచి ఉంటే తాగదామంటే పోయిండు. ఎట్టుంది కొద్దిగా తీయ ఉంది అని చెప్పి అంటాను. మరి నువ్వు తాగుతావు తీయ నీ అమ్మ నేను బుడ్డి పేరు తాగుతా కళ్ళన్నీ అన్న. బుడ్డి పేరు తాగుతా కళ్ళన్నీ అన్న. నేను తాగాలి. టేస్ట్ చూడలేదా? రాకు పడుతుంది కదా. కళ్ళు తాగుతలేను నేను, ఓన్లీ థమ్స్ అప్. అమ్మా సత్య పూస సంసారే గాని ఏమంటారు టేస్ట్ చూసిండు తీయ ఉందని చెప్పిండు. ఇంకా నేను తమసా తాగుతాను ఇంత రంగతనం. అబ్బా తాగుబోతు సంఘానికి అధ్యక్షుడు ఏంటి బాబా అన్న ఇంకోసారి? తాగుబోతు సంఘానికి అధ్యక్షుడు. ఇంకా నేను కళ్ళు తాగు తమసా తాగుతారు. తాగలేగా నాశనం చేసినక ఏం మంచిగా మరి అదైతే మరి లట్టుదో పొట్టుదో ఇక మరి సండే దొరకదు, దొరికిన కాయకి దోశలు అన్నట్టు పోయి ఎంత కొత్తది అయి ఇక వచ్చినందుకు మారిపోతే అమ్మ ఇజ్జత పోతుంది. ఇంటికి పోయినాక పొంగుడు కొద్ది చెప్పుకుంటూ వచ్చినావు ఇంటికానికి ఈతకలు తాగుతుంది ఇడికి వచ్చినాక దొరకలే అని మళ్ళీ మరిపోయినావు అనుకో మానం పోతుంది. ఏదో మరి తీయడదో సప్పుడుదో తాగిపోదాం. ఆగు మన అంకుల్ ఏం నడుస్తుంది? మీ పొట్ట మీకన్నా ముందు నడుస్తున్నాను. ఏం సంగతే? మటన్ కొత్తలేడు మాకని పండుగ నాడు కూర్చున్నావా అని. అబ్బా మిస్ అయినది. నెక్స్ట్ దసరాకి తీసుకుందాం. బతుకే బస్ స్టాండ్ అయిపోయేనే సిరివల్లి. బా నమస్తే కళ్ళేదటగా పుడపురం పోతాను మరి ఫస్ట్ టైం మా ఊళ్ళకి. నెంబర్ 1 నెంబర్ 2 అంత మనదే కానీ కళ్ళు మాత్రం దొరకదే. ఇక మా వాళ్ళందరూ ఈయన ఉన్నారు, ఉంది ఏం పైదా ఇక లేదట చక్క వీక్తున్నాం. ఇక ఫస్ట్ టైం మా ఊర్లో మాకు కళ్ళు దొరకకపోవడం ఫస్ట్ టైం. ఏమంటావు అజయ్? అదే మొత్తం ఒక ఆట పెట్టుకుంటాడు ఎప్పుడు చూడదు. అయిన ఛానల్లో మొత్తం మహేష్ బాబు మార్క్సిస్ట్ బూఫ్లు మొత్తం సాంగ్స్. ఎటు వెళ్ళిపోతావే అన్న సాంగ్స్, లవ్ సాంగ్స్ చేస్తాడు. అట్లుంటది ఇక కథ పొందరు వాళ్ళు. సో అమ్మ ఇక మేము ఏం చేస్తున్నాం, ఇక ఇక్కడ దొరకదంటే ఇక ఇక్కడ తాజ్మహల్ అయితే ఫిక్స్ అయినాం. ఇక బనియాడు కొండపురం తాళాలో పోతున్నాం. అక్కడ కూడా కొండపురం కూడా బాగా ఫేమస్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మంచిగా ఉంటది. సో ఇక ఫోన్ చేసి అక్కడ తాటికాలు ఉందట. ఇక మరి తాటికాలన్నా తాగబోతాం. కథ ఫస్ట్ ఇట్లా దొరకకపోడు మాకు దొరకకపోవడం ఏముంది.
ఇక దొరకకపోవడం ఏంటంటే ఇక కళ్ళు కూడా సక్క అవుతలేదు అట, అది మెయిన్ ప్రాబ్లం. చలో గుండపురం అయితే గుండపురం పోం పారిగా. మొత్తానికి అయితే వచ్చేసినాం. గౌడేరా గౌడన్నా అదేది కత్తేది జామకాయ నాకు జామకాయ నాకు జామకాయ ఏది కచ్చేది అట్టిగానే నూరుతాడు. అరే పౌడర్ ఏది ఆ కచ్చేది ఏలు పెట్టు కత్తి దాంతోనే గీస్తావు ఈదులు. ఎంత కావాలి తామి? ఏ బాగా ఎందుకే 50 రూపాయలు ఇవ్వాలి. 50 రూపాయలు కాంతరుగా నుంచి కోటపురం వచ్చిన మరి 50 రూపాయలకు మేము కొండపురం ఏంది కొండగట్ట అయినా పోతాం. మేము కొండపురం ఏంది కొండగట్ట అయినా పోతాం. మేము ఏంటి మమ్మీ ఎవడీడు? సరే సరే ఉన్నదా లేదు ఇప్పుడు గది చెప్పు. ఉంది ఉన్నదా ఏంది పసిగాడు అది పసిగాడు అది అదే మొత్తం సీమలే ఉన్నాయి కళ్ళేనా నిజంగా అవుడు గౌడనా. ఆగన్న మరి ఎక్కతాయో సెట్ ఉంది. ఆగన్న మరి ఎక్కతాయో సెట్ ఉంది. చింత చెట్టు ఎక్కుతావా మామిడి చెట్టు ఎక్కుతావా? ఏదైతే పోతాం పోతాం. ఇగో జాంకాయ అయితే ఏ తిన్ననే మేము తినే తీసుకొచ్చినావు. నువ్వు తిను కొద్ది ఎనర్జీ వస్తుంది. తాడి చెట్టు ఎక్కుతుంది మంచిగా. ఏదో పెగ్గెత్తాము. సో ఇక మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చినాం. అంటింగ్ అటు లోపలికి ఉన్నాయి ఇటున్నాయి ఈదులు. సో ఇదైతే మన గౌడన్న మండవం అట. జస్ట్ కొద్దిసేపు కామెడీ వర్షన్ లో మనడు ఇప్పుడు మందం గౌడైండు పంపిగాడు. సో కళ్ళు కూడా ఉంది ఇక్కడ రెడీ ఉంది, కళ్ళు రెడీ ఉంది తీసుకొచ్చి పెట్టిండట. ఇక మన గౌడు ఇక మీరు ఎప్పుడైనా తాగురు తీసుకొచ్చి పెట్టినా అని చెప్పి అన్నాడు. ఇక పనిలో పని నేనున్నాను. అరే ఇక మనం ఎట్లా టైం బాగా టూ మచ్ టైంకి వచ్చినాం. సో చికెన్ కూడా అనిపిద్దాం రా ఇక్కడ అని చెప్పి అన్నాక చికెన్ ఫోన్ చేద్దాం, మన వాళ్ళకి ఫోన్ చేస్తే చికెన్ అడుగుతారు. సో ఈయన ఇలా సెటప్ ఇప్పుడు వచ్చిండు మా రియల్ గౌడు బొంగ పట్టుకొని వచ్చిండు. డూప్లికేట్ గౌడు అడేటవా ఆడు మా వంశీ అడుగు అసలు ఒరిజినల్ గౌడు ఇక్కడ ఉన్నాడు. ఆకులు ఫ్రెష్ చేయరా అంత సూపర్ ఉంది. ఇవాళ నేను అవుట్గా అరే నిజం చెప్పురా. మంచిది కళ్ళు మాత్రం సూపర్. నెంబర్ వన్ ఫోటో కొట్టరా ఒకటి. అంటే లేదు ఇప్పుడు కొద్దిగా ఇప్పుడే తీసుకొచ్చి రాజు నీకెన్నడు నీ మొన్న దీపావళి పోకముందు చెప్పిన చికెన్ అండి మని. ఏంటి సార్ అది? మొన్న దీపావళి పోకముందు చెప్పిన చికెన్ అండి మని. ఏది నీ చికెన్ ఏది నీ కథ ఏది ఏంటది ఏంటది అంత మత మంది కలుపుతున్నా ఓ బాబు ఎవరనేది నారాజ్ నిన్నెక్కడ చూసిండే సెంట్రల్ జైల్లో మొన్న పార్క్ లా కరీంనగర్ పార్క్ లో దొరికింది నువ్వేగా ఒక అమ్మాయిని ఆత్మహత్య చేసిన చికెన్ సెంటర్ నారాజు. అమ్ముతాడే మర్డర్ చేసుకుంటే చికెన్ ఆడుతున్నవాటగా అది చికెన్ అని జనాలకు చెప్తున్నాడు. కేసు వేసినా నీ మీద వేసుకోరా జప్ప ఇప్పుడే సెంట్రల్ జైలుకి వచ్చినాడు. నారాజ్ ఆకలికి అత్తనం ఈడ ఇంకెంతసేపు ఎన్ని గంటలు ఈడ ఉండమంటావు మామూలు. రేపు పొద్దుగాల నీకు ఎదురుగా నీకు ఇక్కడ టీలో పెడతా ఇంకోటి ఎట్టేదట. ఇంకో 10 లక్షలు అప్పైన మంచిది అపోజిట్ పెట్టి గిరాకంతా మలుపుకుంటా. ఫ్రీ అంట అందరికి. చికెన్ ఫ్రీ, అన్నుడు ఫ్రీ, కొట్టించుడు ఫ్రీ. అప్పుడు నీకు ఆపోజిట్ పెట్టడేమో కానీ సంకరాకపోవడం అవుతుంది. కానీ నారాజ్ చలో జల్దీ కానీ పీక్తాం ఆకలి అవుతాను. సో మొత్తానికి అయితే ఇక చికెన్ వాటర్ బాటిల్స్ 30 కల్లుస్ తీసుకొని అయితే మామిడి తోటలోకి వచ్చేసినాం. ఇక కూర్చొని తినడే బాగా లేట్ అయింది, ఘోరంగా ఆకలి అయితే ఉండదు. స్టార్ట్ చేయరా జల్దీ. సో మొత్తానికి అయితే ఇక ఫైనల్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా దావత్ అయితే అయిందనమాట. ఇక చికెన్ 30 కళ్ళు తినుకుంటా తాగి సండేని ఇలా సమాప్తం చేస్తున్నాం. సో ఇది మన వీడియో. అంటే ఇంటికి ఏదాకా తీయవా బ్రో అంటూ అంటే డిచ్ అయ్యడం వాడుకుంటాం. ఈ ఇంటికి ఏడ పోతాం అంత గీకాలకి డిచ్ అవుతామా కానీ. సో ఇది మన వీడియో, ఇవాళ వీడియో. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే
సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ, బాయ్ బాయ్, లవ్ యూ.